మేడం గారు ఏంటి మా కోసం ఏం చేస్తారు ఈ రోజు? నాటుకోడి కుక్కర్ బిర్యానీ చేస్తాను. నాటుకోడి కుక్కర్ బిర్యానీ కుక్కర్ పై మీద పెట్టాను, పై అంటించాను. ఓకే. ఆయిల్ ఇటు వరకు ఉన్నాము. ఇవి మసాలా దినుసులకి వేసేద్దాం. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, పుదీనా. ముందు పుదీనా వేసేద్దాము. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా. రోస్ట్ అయిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్, మగ్గిపోయినప్పుడు ఇందులోకి పసుపు, కారం, గరం మసాలా, ధనియా పొడి వేసి మళ్ళీ బాగా కలుపుతాము. కలుపుతాము. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసి బాగా కలిపి దీంతో రైస్ తీసుకున్నాను. దీంతో వాటర్ 2 వేయాలి. ఒక దాంట్లో 2 వాటర్ వేయాలి. ఒకదానికి 2 వాటర్. చికెన్ మ్యాగ్నేట్ చేసుకుని పెట్టుకున్నాము. ఇది ఇందులో వేసేద్దాము. ఇప్పుడు పెట్టుకున్నాము, ఇది వేసేద్దాం. ఇందులో జ్యూస్ కూడా వేసేద్దాం. మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి కలుపుకొని పప్పు చూద్దాం. నేను బిర్యానీకి సీక్రెట్ మసాలా రెడీ చేసుకున్నాను. అది 1 స్పూను నానబెట్టుకున్న రైస్ లో వేసేసుకొని ఇది మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇది మొత్తం కలుపుకోవాలి రైస్ లో. రైస్ మనం ఇందులో కుక్కర్లో వేసేసుకుందాం. మొత్తం కలిపేసుకొని ఇప్పుడు విజిల్ పెట్టేసుకున్నాం. మనకి ఓకే. మరి కుక్కర్ మూత పెట్టేసుకుందాం. కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకుందాం. విజిల్ వేసిన తర్వాత 2 విజిల్స్ తో ఆపైతే కుక్కర్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఓకేనా? స్టవ్ ఆఫ్ చేద్దాం. బిర్యానీ రెడీ అయ్యింది. వాళ్ళు తినేద్దామా? తినేసి టేస్ట్ ఎలా చెప్పండి.